ఒకసారి ఒక బాబు నడుచుకుంటూ ఐస్ క్రీమ్ షాప్కి వెళ్తాడు. అక్కడ ఉన్న ఐస్ క్రీమ్స్ అన్నీ చూసి వెయిట్రెస్ని పిలిచి చాక్లెట్ ఐస్ క్రీమ్ ఎంత అని అడుగుతాడు. అయితే వెయిట్రెస్ 50 రూపీస్ అని చెప్తుంది. అప్పుడు స్లోగా తన దగ్గర ఉన్న మనీని కౌంట్ చేసుకుంటాడు బాబు. అప్పుడు మళ్ళీ ఆ వెయిట్రెస్ని పిలిచి ప్లెయిన్ ఐస్ క్రీమ్ అయితే ఎంత అని అడుగుతాడు. అయితే అప్పటికే ఎంతో విసుగ్గా ఉన్న వెయిట్రెస్ బాబు మీద విసుక్కొని ప్లెయిన్ ఐస్ క్రీమ్ అయితే 30 రూపీస్ అని చెప్తాడు. అయితే ఆ బాబు ప్లెయిన్ ఐస్ క్రీమ్ తీసుకొని రమ్మని చెప్తాడు. బాబు ఐస్ క్రీమ్ తినేసి క్యాషియర్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి మనీ పే చేసి వెళ్ళిపోతాడు. అయితే ఆ వెయిట్రెస్ బాబు వెళ్ళిపోయిన తర్వాత టేబుల్ క్లీన్ చేయడానికి ఒక క్లాత్ తీసుకొని వచ్చి టేబుల్ క్లీన్ చేస్తుంది. అయితే సడన్ గా టేబుల్ మీద ఉన్న 20 రూపీస్ చూసి షాక్ అవుతుంది. బాబు ఆ వెయిట్రెస్కి 20 రూపీస్ టిప్ అని చెప్పి రాసి అక్కడ 20 రూపీస్ని టేబుల్ మీద పెడతాడు. బాబు తన దగ్గర మనీ ఉన్నా కూడా వెయిట్రెస్కి టిప్ ఇవ్వడానికి చాక్లెట్ ఐస్ క్రీమ్ కొనుక్కోకుండా ప్లెయిన్ ఐస్ క్రీమ్ కొనుక్కున్నాడు. కానీ వెయిట్రెస్ ఏమో అన్నిసార్లు తనకి చెప్పడానికి విసుక్కుంది.